ఇప్పుడు దేశవ్యాప్తంగా డిప్యూటీ సీఎం పదవులకు క్రేజ్ మామూలుగా లేదు. ఒకప్పుడు కేవలం అసంతృప్త నేతలను చల్లబరచడానికో లేదంటే కుల సమీకరణాలను బ్యాలెన్స్ చేయడానికో చాలా అరుదుగా ఈ పదవును సృష్టించేవారు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సీఎం పక్కన డిప్యూటీ సీటు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 9 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన చంద్రబాబు నాయుడు సైతం విభజన తర్వాత డిప్యూటీ సీఎంలను పెట్టుకోక తప్పలేదు. ఇక జగన్ అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా 5గురిని కూర్చోబెట్టారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ కరుణానిధి హయాం నుండి స్టాలిన్, ఉదయనిధి వరకు ఈ డిప్యూటీల సిరీస్ నడుస్తూనే ఉంది. అయితే ద్రవిడ రాజకీయాల పాత పందాను మార్చి కొత్త జెండాతో దూసుకొస్తున్న దళపతి విజయ్ కేబినెట్లో మరో డిప్యూటీ సీఎం ఎవరు అనే చర్చ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ రేసులోకి ఊహించిన విధంగా సౌత్ గ్లామర్ క్వీన్ త్రిషా పేరు రావటం అందరినీ షాక్కు గురిచేస్తోంది. విజయ్ సీఎం అయితే ఆయన పక్కన డిప్యూటీ సీట్లో కూర్చునేది మరెవరో కాదు, నటి త్రిషానే అంటూ అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్ కుమార్ బాంబ్ పేల్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది నిజంగా జోస్యం చెప్పడానికి కాదు, విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి మాత్రమే. తాజాగా ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రతినిధిగా కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కేవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకటనారాయణ్ను విజయ్ నియమించారు. దీనిపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 8 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో ఈ కీలక పోస్టుకు ఒక్క తమిళుడు కూడా దొరకలేదా అంటూ విపక్షాలు విజయ్ను కడిగి పారేస్తున్నాయి. తన సినీ స్నేహితులకు సన్నిహితులకు ఇలాంటి పెద్ద పెద్ద పదవులు కట్టబెడుతున్న విజయ్ ధోరణిని ఎండగట్టే క్రమంలోనే ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో త్రిషను తెచ్చి డిప్యూటీ సీఎం చేసినా ఆశ్చర్యం లేదంటూ ఉదయ్ కుమార్ కామెంట్ చేశారు. వెండితెరపై విజయ్ త్రిష జోడీకి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ పొలిటికల్ పంచ్ కాస్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిపోయింది. కానీ సినిమా స్క్రిప్ట్ లాగా రాజకీయాల్లో అనుకున్నవన్నీ జరిగిపోవు. త్రిష నిజంగానే డిప్యూటీ సీఎం కావాలంటే కొన్ని కఠినమైన రాజకీయ సమీకరణాలు దాటాలి. తమిళనాడులో శాసనమండలి వ్యవస్థ లేదు కాబట్టి త్రిష మంత్రి అవ్వాలన్నా డిప్యూటీ సీఎం అవ్వాలన్నా ఖచ్చితంగా ప్రజల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో విజయ్ ఇటీవల రాజీనామా చేసిన తిరుచారపల్లి తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో త్రిషను బరిలోకి దించుతారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత ఎన్నికల్లో అనూహ్యంగా తన సొంత స్థానాన్ని కోల్పోయిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ ఉప ఎన్నికల్లో తిరుచారపల్లి తూర్పు నుండి పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ స్టాలిన్ లాంటి ఉద్దంతుడు బరిలో ఉంటే ఆయనకు గట్టి పోటీ ఇవ్వటానికి గ్లామర్, గ్రేస్ ఉన్న త్రిషను విజయ్ దించినా ఆశ్చర్యం లేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో ఒకే ఒక్క అధికార కేంద్రం ఉంటుందని విజయ్ ఇదివరకే స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి కేవలం సినిమా ఇమేజ్ను చూసి అంతటి బాధ్యతాయుతమైన పదవిని త్రిషకు ఇచ్చి తన రాజకీయ భవిష్యత్తును విజయ్ రిస్క్లో పెట్టుకునే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగినా కొత్త వారికే అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో ఏమో గుర్రం ఎగరవచ్చు అనే సామెత ఎప్పుడూ లైవ్లోనే ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే త్రిష డిప్యూటీ సీఎం టాపిక్ అనేది విపక్షాలు విజయ్ సినీ నేపథ్యంపై వేసిన ఒక పక్కా పొలిటికల్ సెటైర్ మాత్రమే.